హలో అండి, వెల్కమ్ టు భూవి కలెక్షన్స్. ఇప్పుడు వచ్చేసి మంచి సిల్క్ కోట పైన యాప్లిక్ వర్క్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరబుల్ కలర్ మంచి బ్లాక్ పైన కంప్లీట్ యాప్లిక్ వర్క్ వచ్చింది. చూసారు కదా, ఫుల్ లెంత్ ఆఫ్ వర్క్. ఇది వచ్చేసి శారీ అంతా కాదండి, మనకి ఎక్కడైతే పళ్ళు మనకి ఇలా వస్తుంది చూసారు, కట్ చేయని నుంచి కుర్చీ నుంచి అక్కడి నుంచి స్లోగా మనకి డిజైన్ అనేది పెరుగుతూ వస్తుంది. చూసారు కదా, కానీ మనకి కుర్చీల్లో వచ్చేసి ఇలా వస్తుంది. చూసారు కదా, కింద మీకు కుర్చీల్లో అలాగా మీకు అక్కడక్కడ చిన్న బంచెస్ కింద యాప్లిక్ వర్క్ వస్తుంది. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా కలంకారీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ మీకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, గుచ్చుకోవటం లాంటిది ఉంటుందండి. చూసారు కదా, బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కంప్లీట్ బ్లాక్ చూసారు కదా, సెకండ్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్, మీకు అక్కడక్కడ ఇందాక ఒక డిజైన్, ఇది వచ్చేసి మనకి కలంకారీలో నెమల్ ప్రింట్స్ ఉంటాయి చూసారా, అలా వస్తుంది మీకు కుర్చీలో. మీకు మనకి ఎక్కడైతే వర్క్ స్టార్ట్ అవుతుందో ఆ వర్క్ వచ్చేసి కంప్లీట్గా మీకు ఇలా ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ మనకి ఇందాకట్లాగే కలంకారీ ప్రింట్ బ్లౌజే వస్తుంది ఇలా. సో ట్రాన్స్పరెన్సీ అంటే మనం ఇది ఎలాగో సిల్క్ కోట ఎవరైనా కూడా సింగిల్ పళ్ళు వేయం కదా. సో మనకి ఇప్పుడు నేను ఎలాగో డబల్ దానిలోనే పెట్టి చూసాను, మీకు అప్పుడు చూడొచ్చు ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా ఉందో. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. సో దీంట్లో మనకి థర్డ్ కలర్ ఆప్షన్ వచ్చేసి పింక్, మంచి పింక్ అండి. దీంట్లో కూడా మనకి కల్నేత షేడ్ వస్తే పింక్ ఎలా వస్తుందో ఆ పింక్, మంచి బ్రైట్గా కనిపిస్తారు. ఇది వచ్చేసి ఫ్లోరల్. మనకి 3 కూడా 3 డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి చూడండి. ఒకటేమో నెమల్ ప్రింట్ వచ్చింది, ఇంకొకటేమో క్యామెల్ అండ్ వేరే డిఫరెంట్ యానిమల్స్ వచ్చింది, ఇది కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. 3 కూడా కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, అంటే డిజైనర్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయి. బార్డర్ కూడా మీకు గోల్డ్ కలర్తో పెయింట్ కింద వస్తుంది అనమాట. దీంట్లో బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్గా మీకు కలంకారీ బ్లౌజ్. అండ్ దీని మధ్యలో కుర్చీలో ఎలా వస్తుందో కూడా చూపిస్తాను చూడండి, ఫ్లవర్ బంచెస్. సో ఈ 3 కనుక మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి DM చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.